Daily. Taste the Daily. మహబూబ్ నగర్ జిల్లాలో మరో బస్సు ప్రమాదం తప్పింది. ముందుగా వెళ్తున్న హైడ్రోక్లోరిక్ యాసిడ్ ట్యాంకర్ ను బస్సు ఢీకొట్టింది. దీంతో ట్యాంకర్ వాల్ పైప్ లీక్ అయింది. ఈ కారణంగా అక్కడ ఒక్కసారిగా దట్టమైన పొగలు వ్యాపించాయి. మహబూబ్ నగర్ జిల్లా జడ్చెర్ల మండలం మాచారం వద్ద 44వ జాతీయ రహదారి ఫ్లైఓవర్ పై ఈ ప్రమాదం జరిగింది. అప్రమత్తమైన బస్సు డ్రైవర్ ప్రయాణికులను బస్సు నుంచి దించేయడంతో ప్రమాదం తప్పింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు చిత్తూరు నుండి 26 మంది ప్రయాణికులతో హైదరాబాద్ బయలుదేరింది. ముందు వెళ్తున్న హైడ్రోక్లోరిక్ యాసిడ్ ట్యాంకర్ ను జగన్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. హైడ్రోక్లోరిక్ ట్యాంకర్ వాల్ పైపు పగలడంతో లీక్ అయి దట్టమైన పొగలు వ్యాపించాయి. ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగాయి. పొగలను అదుపులోకి తీసుకొచ్చారు. ఇక ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనతో కిలోమీటర్ల మేర జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోవడంతో ప్రత్యామ్నాయ దారి గుండా వాహనాలను మళ్లించారు పోలీసులు. ఇది సెంటర్ లో అవుతుంది ఆయిల్ ట్యాంకర్, యాసిడ్ ట్యాంకర్ ఎక్కడ గత్యంతరం లేదు, దానికి తొలగింది. ఎక్కడ నుండి ఎక్కడ పోతారు? అది చిత్తూరు నుంచి హైదరాబాద్. అందాజ 6:30 హైదరాబాద్ వైపు వెళ్తున్నటువంటి హైడ్రోక్లోరిక్ యాసిడ్ ట్యాంకర్ ను జగన్ ట్రావెల్ సంబంధించిన బస్సు వెనకాల నుంచి ఇట్టివ్వడం జరిగింది. బస్సులో అందాజ ఆ టైంలో 30 నుంచి 40 మంది వరకు ఉంటారు. ఎవరు కూడా ఎటువంటి గాయాలు కలగలేదు. వెహికల్స్ డ్యామేజ్ అయ్యాయి. కాకపోతే ఆ వాల్వ్ ఒకటి పగిలిపోవడం వల్ల హైడ్రోక్లోరిక్ యాసిడ్ లీకేజ్ అవుతుంది. వాటిని వాటర్ కొట్టి న్యూట్రల్ చేస్తున్నాం. ఫైర్ వాళ్ళు కూడా వర్క్ చేస్తున్నారు. బయట నుంచి ట్యాంకర్ కూడా తెప్పిస్తున్నాము. వాటితో న్యూట్రలైజ్ చేసి క్లియర్ చేసేస్తాం. బస్సు యాక్సిడెంట్ వల్ల మనకు హైడ్రోక్లోరిక్ యాసిడ్ మన ట్యాంకర్ కొంచెం లీక్ కావడం జరిగింది. అది కంటిన్యూ లీక్ అవుతుంది. మన వాటర్ బ్రోజర్తో టెండర్ తోటి మనం స్ప్రే చేయడం జరుగుతుంది. మనకి ఎటువంటి ఫైర్ అనేది లేదు. 40 మెంబర్స్ ప్రయాణికులు ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి మనకు అది ఫైర్ కావడానికి అవకాశం అయితే లేదు. అది హైడ్రోక్లోరిక్ యాసిడ్ క్షేమంగానే ఉన్నారు. సో వాళ్ళు కూడా వేరే బస్సులో పంపించేసి. మహబూబ్ నగర్ జిల్లాలో మరో బస్సు ప్రమాదం తప్పింది. ముందుగా వెళ్తున్న హైడ్రోక్లోరిక్ యాసిడ్ ట్యాంకర్ ను బస్సు ఢీకొట్టింది. దీంతో ట్యాంకర్ వాల్ పైప్ లీక్ అయింది. ఈ కారణంగా అక్కడ ఒక్కసారిగా దట్టమైన పొగలు వ్యాపించాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, గుడ్ మార్నింగ్ అనుష. అయితే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మరో బస్సు ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా జడ్చెర్ల జాతీయ రహదారి 44వ జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న హైడ్రోక్లోరిక్ యాసిడ్ తో వెళ్తున్న ఒక ట్యాంకర్ ను జగన్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో పెద్ద ప్రమాదమే జరిగింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం గానీ గాయాలు గానీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 44వ జాతీయ రహదారిపై వాహనాలు అతి వేగంగా వెళ్తూ ఉంటాయి. దాదాపుగా 160-180 స్పీడ్ తో కూడా వెళ్తూ ఉంటాయి ఈ బస్సులు. అయితే ఈ ఏదైతే మాచారం ఫ్లైఓవర్ ఉంటుందో ఆ ఫ్లైఓవర్ కాస్త ఎత్తులో ఉండడంతో ముందుగా వెళ్తున్న హైడ్రోక్లోరిక్ తో ఉన్న ట్యాంకర్ కాస్త నెమ్మదిగా వెళ్తున్న నేపథ్యంలో ఇంటి నుంచి వస్తున్న జగన్ ట్రావెల్ బస్సు దానికి ఢీకొట్టడంతో ముందున్న ట్యాంకర్ కి చిన్న హోల్ పడడంతో ఆ ట్యాంకర్ లో ఉన్న లిక్విడ్ ఏదైతే హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంటుందో ఆ యాసిడ్ రోడ్డు పైన పడడంతో దట్టమైన పొగలు అలుముకున్నాయి. అక్కడ ఉన్న జనాలకు మొత్తం ఆ పొగతోటి తీవ్రమైన ఇబ్బందులు అయితే కలిగిన పరిస్థితి అయితే ఉంది. అయితే జగన్ ట్రావెల్స్ కి సంబంధించిన బస్సు ఢీకొన్న వెంబడే అప్రమత్తమైన ట్రావెల్స్ బస్సు డ్రైవరు వెనుక ఉన్న ఎగ్జిట్ ని సురక్షితంగా కిందికి దింపడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అదేవిధంగా సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఏదైతే యాసిడ్ పడిందో ఆ యాసిడ్ ని ఆ నీళ్ల ద్వారా కడిగి ఆ యాసిడ్ కి సంబంధించిన పవర్ ని తగ్గించే పనులు అయితే పడిన పరిస్థితి అయితే ఉంది. ఏది ఏమైనప్పటికీ ఒక్కసారిగా ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ కి జగన్ ట్రావెల్ బస్సు ఢీకొట్టడంతో అందరూ భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా మొన్న సౌదీలో జరిగిన ప్రమాదాన్ని గుర్తు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. అక్కడ కూడా ఇదే విధంగా ఒక యాసిడ్ కి సంబంధించిన లారీ ఢీకొట్టడంతో తెలంగాణకు సంబంధించిన 40 మంది చనిపోవడం జరిగింది. ఇక్కడ కూడా అలాంటి పరిస్థితి వస్తుందేమో అని ఒక్కసారిగా భయపడిన పరిస్థితి అయితే ఉంది. కాకపోతే ఇక్కడ వచ్చి లీక్ అయిన యాసిడ్ కి మండే తత్వం ఉండదు కాబట్టి అలాంటి
ప్రమాదం ఎలాంటిది జరగలేదు కాబట్టి స్థానికంగా ఉన్న పోలీసులు కానీ అటు ప్రజలు కానీ ఊపిరి పీల్చుకున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ 44వ జాతీయ రహదారిపై మాత్రము వాహనాలు వేగంగా వెళ్తున్నాయి. ఈ ఉదయం సమయంలో మాత్రము ఈ ప్రైవేట్ ట్రావెల్స్ సంబంధించిన బస్సులు అటు తిరుపతి నుంచి కానీ చిత్తూరు నుంచి బెంగళూరు గోవా ఇటు పలు ప్రాంతాల నుంచి వస్తున్న బస్సులు ఈ 44వ జాతీయ రహదారిపై అతివేగంగా ఉండడంతో తరచుగా ప్రమాదాలు జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకొని ప్రైవేట్ ట్రావెల్స్ సంబంధించిన స్పీడ్ కంట్రోల్ అయితే చేయాల్సిన పరిస్థితి అయితే ఉందంటూ కూడా స్థానికంగా ప్రజలు చెప్పుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అనుష శశి అయితే ట్యాంకర్ వాల్ పైప్ లీక్ అయింది. మరి ఈ కారణంగా అక్కడైతే దట్టమైన పొగలు అయితే వ్యాపించాయి. మరి ఆ పొగలు అదుపులోకి వచ్చాయా ప్రస్తుతం అక్కడ ఆ వాల్ లీక్ కావడంతో ట్యాంకర్ లో ఉన్న ఏదైతే లిక్విడ్ లీక్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇది నేల పైన పడడంతో ఒక్కసారిగా దట్టమైన పొగలు అలుముకున్న పరిస్థితి అయితే ఉంది. అక్కడికి సామాన్యంగా ఎవరు వెళ్ళలేని పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అక్కడ అగ్నిమాపక సిబ్బంది తర్వాత స్థానికంగా ఉన్న పోలీసులు అదేవిధంగా జిల్లా ఎస్పీ కూడా వచ్చి సంఘటనకి చేరుకొని పరిస్థితిని అదుపులోకి చేస్తున్నారు. ఈ దట్టమైన పొగలను అదుపులోకి చేయడానికి అగ్నిమాపక సిబ్బంది అయితే తీవ్రంగా శ్రమిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి అక్కడ పరిస్థితి అదుపులోనే ఉన్నట్టు కనిపిస్తుంది. ప్రస్తుతానికి అక్కడ పొగలు రావడం లేదు. అదేవిధంగా ఏదైతే ఈ ప్రమాదం జరిగిన తర్వాత ట్రాఫిక్ మళ్లింపు చర్యలు తీసుకున్నారో తిరిగి యథావిధిగా ట్రాఫిక్ అయితే యథావిధిగా అదే రూట్ లో తీసుకెళ్లడం జరుగుతుంది. అక్కడ నుంచి ఆ ట్యాంకర్ ను అదేవిధంగా బస్సును కూడా తొలగించిన పరిస్థితి ఉంది. అనుష శశి అయితే 26 మంది ప్రయాణికులతో హైదరాబాద్ కు బయలుదేరింది ఆ ప్రైవేట్ ట్రావెల్స్ బస్. మరి 26 మంది సురక్షితంగా హైదరాబాద్ చేరుకున్నారా ప్రస్తుతం? అయితే ఏదైతే ప్రమాదం జరిగిందో ఆ ప్రమాదం జరిగిన వెంబడే స్థానికంగా ఉన్న అధికారులు ఆ సంఘటనా స్థలానికి చేరుకొని ముందుగా అక్కడ చిక్కుకున్న 26 చిత్తూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో ఆ ప్రయాణికులను ముందుగా ట్రావెల్ బస్ నుంచి కిందికి దింపి ఆ ట్రావెల్ బస్సు నుంచి కిందికి దింపిన తర్వాత ముందుగా ఒక ఏదైతే వాహనాన్ని ఏర్పాటు చేశారో ఆ వాహనం ద్వారా ప్రయాణికులను తిరిగి తమ గమ్యస్థానాలకు అయితే చేసే ప్రయత్నం అయితే చేశారు. బహుశా ఈ పాటికి వాళ్ళు వాళ్ళ గమ్యస్థానాలకు అయితే చేరే అవకాశం అయితే ఉంది. అనుష అయితే ప్రస్తుతం అక్కడ ఈ ఘటనతో కిలోమీటర్ల మేర జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ ట్రాఫిక్ కి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అయితే ఇది ఏదైతే ప్రమాదం జరిగిన సమయంలో ఏదైతే ట్రాఫిక్ మళ్లింపు చర్యలు తీసుకున్నారో ఆ ఫ్లైఓవర్ పైన ఎగ్జాక్ట్ గా ఫ్లైఓవర్ పైన ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం జరిగిన వెంబడే ఆ పక్కనే ఉన్న బైపాస్ రోడ్ ద్వారా ట్రాఫిక్ ను మళ్లించిన పరిస్థితి అయితే ఉంది. అయితే అది సబ్ రోడ్ కాబట్టి చిన్నగా ఒక్క వెహికల్ వెళ్లే పరిస్థితి ఉంటుంది కాబట్టి దాదాపుగా 4 నుంచి 5 కిలోమీటర్ అయితే ఇది జడ్చర్ల నుంచి మాచారము దాదాపుగా 3-4 కిలోమీటర్లు ఉంది. ఈ జడ్చర్ల నుంచి కూడా వాహనాలు పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి ఉన్నది. దాదాపుగా 3 నుంచి 4 గంటల వరకు ఈ ట్రాఫిక్ ద్వారా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఏదైతే ఈ 3 కిలోమీటర్ల దూరాన్ని చేరుకోవాలన్నా దాటాల్సిన పరిస్థితి దాదాపుగా గంటన్నర సమయం పట్టే పరిస్థితి అయితే ఉండేది. ప్రస్తుతం అక్కడ పూర్తిగా ఏదైతే ట్యాంకర్ నుంచి యాసిడ్ లీక్ అవుతుందో ఆ యాసిడ్ ను పూర్తిగా నివారించారు. అదేవిధంగా అక్కడ ఏర్పడిన ఏదైతే బస్సు ఢీకొట్టిందో ఆ బస్సును అదేవిధంగా ట్యాంకర్ ను పూర్తిగా పక్కకు తొలగించిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతము ఏదైతే ట్రాఫిక్ ను నియంత్రించే పరిస్థితుల్లో యథావిధిగా అదే రోడ్ ద్వారా హైవే పై నుంచి ట్రాఫిక్ ని మళ్లించడం ద్వారా కాస్త ట్రాఫిక్ అయితే కంట్రోల్లోకి వచ్చింది. ఇంకా దాదాపుగా హాఫ్ అన్ అవర్ అరగంట 45 నిమిషాల పాటు ఈ ట్రాఫిక్ పరిస్థితి ఇలాగే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ చాలా మటుకు వాహనాలు నిలబడి ఉన్నాయి. ఒక వాహనానికి ఒక వాహనానికి సందు కూడా లేని పరిస్థితి ఉంది. ఒక్కొక్క వాహనం మెల్లమెల్లగా కదలడంతో ట్రాఫిక్ అయితే ప్రస్తుతం క్రమబద్ధీకరించారు. అదే రోడ్డు ద్వారా ట్రాఫిక్ వెళ్తున్న పరిస్థితి ఉంది. కాకపోతే ట్రాఫిక్ పూర్తిగా క్లియర్ కావడానికి ఇంకో అరగంట సమయం అయితే పట్టే అవకాశం అయితే ఉంది. Right, Sashi. Thank you.